హలో గైస్, వెల్కమ్ టు దివ్య స్మార్ట్ తెలుగు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీస్ త్రూ ఆన్లైన్ అందించడం లేదా తెలియజేయడమే డిజిటల్ మార్కెటింగ్ అండి. ఫౌండర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఫిలిప్ కాట్లర్. డిజిటల్ మార్కెటింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే అందరికీ తెలిసిందే, లైక్ టీవీ మార్కెటింగ్, టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అది టీవీ మార్కెటింగ్. రేడియో మార్కెటింగ్, ఫోన్ మార్కెటింగ్, మెసేజ్ మార్కెటింగ్, ఎలక్ట్రికల్ బిల్ బోర్డ్స్, ఇవన్నీ ఆఫ్లైన్ మార్కెటింగ్ కింద వస్తాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ చూద్దాం. ఆన్లైన్ మార్కెటింగ్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ ఎస్ఈఓ టు సోషల్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, పేపర్ క్లిక్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకా చాలా ఉన్నాయి. బేసిక్గా మెయిన్గా యూజ్ చేసేవి ఇవి 7 అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ మార్కెటింగ్ లేదా ఇంటర్నెట్ మార్కెటింగ్ అని చెప్పాలి. సో డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఎలా ఉంటుంది, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, అండ్ డిజిటల్ మార్కెటింగ్లో స్టార్టింగ్ శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం మనం. డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ చాలా బాగుంది, ఇకపై బాగుంటుంది కూడా. బికాస్ వచ్చే 5-6 ఇయర్స్లో మొత్తం డిజిటల్ వరల్డ్ అయిపోతుంది. బికాస్ డైలీ మన ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేము, మన హ్యాండ్లో ఎప్పుడు ఉంటుంది ఫోన్. డిజిటల్ మార్కెటింగ్లో చాలానే ఉన్నాయి జాబ్స్, అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు, లైక్ గ్రాడ్యుయేషన్, వితౌట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్, అండ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వర్కింగ్ విమెన్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. కంటెంట్ మార్కెటింగ్ అంటే మన బిజినెస్ ఆర్ కంపెనీ ఆర్ ప్రోడక్ట్ గురించి మన కస్టమర్స్కి త్రూ సోషల్ మీడియా లేదా ప్యాంప్లెట్స్ ద్వారా కానీ, ఫోన్ కానీ, వీడియో కానీ త్రూ వాళ్ళకి తెలిసేలా చేయటమే కంటెంట్ మార్కెటింగ్ అంటే. ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ మీద ర్యాంక్ అవ్వడానికి యూస్ చేస్తాం. వెబ్సైట్ అంటే అందరికీ తెలుసు కదా, www.amazon.in అని. లైక్ గూగుల్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటే మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా గూగుల్లో, సో అదనమాట. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్ కానీ అదర్ ప్లాట్ఫామ్స్ మనకి మెయిల్స్ పంపిస్తూ ఉంటాయి, ఫ్లాట్ 30% అని, డిస్కౌంట్ అని. మన ఒక్కరికే కాదు, బల్క్లో సెండ్ చేస్తూ ఉంటారు. సో ప్రమోషన్స్ కానీ యాడ్స్ కానీ త్రూ మెయిల్ చేయటమే ఈమెయిల్ మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూస్ చేసి మన ఆడియన్స్ని కనెక్ట్ అవ్వడానికి, మన బ్రాండ్స్ కానీ సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చేసేదే సోషల్ మీడియా మార్కెటింగ్. మొబైల్ మార్కెటింగ్ అంటే కాల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ బ్రాండ్స్ గురించి మనకు చెప్తూ ఉంటారు, టెక్స్ట్ చేస్తారు, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ మొబైల్ మార్కెటింగ్ అనమాట. పీపీసీ యాడ్స్ అంటే పేపర్ క్లిక్ అనమాట. గూగుల్ సెర్చ్లో స్పాన్సర్ అని వస్తుంది కదా, యూజర్ వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే స్పాన్సర్ చేసిన వాళ్ళు గూగుల్కి సమ్ అమౌంట్ అని పే చేయాలి పర్ క్లిక్కి వచ్చి. డీటెయిల్డ్గా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం, అండ్ ప్రజెంట్ బేసిక్ చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ మనం సేల్ చేసి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటాం, అది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ వినే ఉంటారు. వితౌట్ కోడింగ్ మనం వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, ఈకామర్స్ వెబ్సైట్ కానీ, సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ కానీ, అండ్ బ్లాగింగ్ చేయొచ్చు. ఇవన్నీ చేయాలంటే మనకి ఒక వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్ కావాలంటే డొమైన్ అండ్ హోస్టింగ్ బై చేయాలి. డొమైన్ అంటే నేమ్ లైక్ www.amazon.in అనేది నేమ్. హోస్టింగ్ అంటే స్పేస్ ఇన్ ఏ సర్వర్, అంటే అమెజాన్లో క్లాతింగ్ గురించి కానీ, గ్యాడ్జెట్స్ గురించి కానీ, గ్రాసరీస్ గురించి కానీ వాళ్ళు డిస్ప్లే చేయగలుగుతున్నారంటే వాళ్ళ దగ్గర స్పేస్ ఉంది, అంటే సర్వర్. ఇవి 2 బై చేయాలి. బయింగ్ ప్లాట్ఫామ్స్ చాలానే ఉన్నాయి, బ్లూ హోస్ట్ కానీ, గోడాడీ కానీ, హోస్టింజర్ కానీ, నేమ్జిప్ చాలానే ఉన్నాయి. ఐ రికమెండెడ్ బ్లూ హోస్ట్, ఎందుకంటే నేను ప్రజెంట్ యూస్ చేస్తుంది బ్లూ హోస్ట్ అనమాట. సో యువర్ విష్, మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా బై చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్